బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు ఇప్పుడు బార్డర్లో కానీ ఏదైనా సరే ఎక్కువ రేట్ శారీస్ కొన్నప్పుడు మనకి బార్డర్ అనేది అర్జున్న వైపు అంటే మనకి కోరంచుల వైపు కాకుండా సైడ్కి ఇస్తున్నారు. అలాంటప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలి బ్లౌజ్ అనేది మీకు నేను చూపిస్తాను. మనం లైనింగ్తోని మొత్తం బ్లౌజ్ అంతా కటింగ్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా, బ్లౌజు కోరంచులు సైడ్ ఉన్నాయి. అంటే పైనుంచి కిందకి మనం పన్నా చీర కడతాం కదా, అటువైపు కాకుండా మనకి వెడల్పుగా మనం కట్టుకునే వైపు, నడుంకి కట్టుకునే వైపు మొత్తం వెడల్పు వైపే వస్తుందన్నమాట. అంటే బ్లౌజ్ మీరు ఎంత కటింగ్ చేస్తే అంత బార్డర్ ఉంటుంది, ఈ రకంగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ అంచు ఉన్నది అంటే మనకి కోరంచు లేదు, కంపెనీ నుంచి వచ్చిన అంచు లేదు, అది సైడ్కి ఉన్నవి. ఇక్కడ కటింగ్ వైపు ఉన్నవి అంటే మనం పీకో చేస్తాం చూడండి, అటువైపు ఆ అంచుకి వస్తున్నాయి అన్నమాట. అలాంటప్పుడు మనం ఏ రకంగా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దాం. మామూలుగా అయితే కోరంచుల్ని డబల్ చేసి ఫోల్డ్ చేస్తే ఒక అంచేమో నడుంకి, ఒక అంచేమో చేతులకి కటింగ్ చేసుకుంటాం. ఇలా వచ్చినప్పుడు చేతులకి ఏంటంటే అసలు ఎంత హెల్దీగానో చూసారా, 4 మడతలు పెడితే ఎంత వెడల్పు వచ్చిందో, అంటే మీరు బ్లౌజ్ పీస్ ఎంత వచ్చితే అంత వెడల్పు వస్తుంది అన్నమాట. మనకి 80 సెంటీమీటర్లు వస్తే 80 సెంటీమీటర్లు కూడా బార్డర్ ఉంటుంది. ఇలా 4 మడతలు పెట్టి మన హ్యాండ్ పీస్ని ఇలా పెట్టాము అంటే కనుక చూస్తున్నారు కదా ఎంత మిగిలిందో. దీనికి ఏంటంటే హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా అతుకులు రాకుండా బార్డర్ ఉండడం కోసం అని చెప్పేసి మధ్యన ఇలా వస్తుంది. ఇప్పుడు బార్డర్ ఎటువైపు అయితే ఉందో అటువైపు ఫస్ట్ 4 ఫోల్డ్ చేసుకుని హ్యాండ్స్ని ఈ రకంగా కటింగ్ చేసేసుకోవాలి. ఎంత హెల్దీగా ఉన్నా సరే 50 సైజు ఉన్న వాళ్ళకి కూడా మీకు అతుకులు రావన్నమాట. ఈ హ్యాండ్ అనేది చూస్తున్నారు కదా, ఈ రకంగా మనం ఫస్ట్ కటింగ్ అనేది చేసేసుకోవాలి. దీని తర్వాత మనకి ఇప్పుడు మనం ఇదే ఫోల్డ్లోని బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కటింగ్ చేయకూడదు అనమాట. ఇలా చేసేటప్పటికి ఏంటంటే పొడవు సరిపోదు. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకుని కోరంచులు మనకి పైకి కిందకి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. చూస్తారు కదండి, ఈ కోరంచులు ఉన్నాయి కదా, ఈ అంచుల్ని ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసి మామూలుగా మనం ఎప్పుడు బ్లౌజ్ ఎలా అయితే కటింగ్ చేసుకుంటామో అలాగా మళ్ళీ దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ అన్నది పైన చూస్తున్నారు కదా, పైన మనకి కోరంచులు అన్నమాట. ఈ కోరంచుల వైపుకి ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ వెడల్పు ఎంత ఉందో చూసుకుని, ఆల్రెడీ మనం లైనింగ్తో కటింగ్ చేసేసాం కాబట్టి మన సైజ్ బ్లౌజు అది ఎంత వచ్చింది ఏంటనేది ఫోల్డింగ్ వైపే పెట్టుకుని చెక్ చేసుకోవాలి. ఈ రకంగా చూస్తున్నారు కదా, నేను పెట్టిన ఫోల్డింగ్ ఇంకా తగ్గింది. ఇప్పుడు ఈ రకంగా మొత్తం పెట్టేసుకుందాం. మొత్తం పెట్టిన తర్వాత ఎంత పెద్ద సైజ్ వాళ్ళకన్నా సరే ఈ రకమైన బ్లౌజ్ వచ్చినప్పుడు మీకు శారీలోని చాలా క్లాత్ మిగులుతుంది, సేవ్ కూడా అవుతుంది అనమాట. ఏమైనా డిజైన్స్ వేసుకోవాలనుకున్నా ఏమైనా సరే మీకు చాలా మిగులుతుంది. ఇక్కడ కోరంచులు వచ్చినాయి కదండి, కంపెనీవి బార్డర్ వస్తుంది కదా, అది కొద్దిగా ముడతలుగా ఉంటుంది ఎప్పుడుని, అది కటింగ్ చేసేసుకోండి. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ది పెట్టుకుని కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ని ఇలా తీసుకోండి. ఈ బ్యాక్ పార్ట్ ఇలా తీసుకుని ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మన వైపే ఫోల్డింగ్ ఉండేటట్టు, ఫోల్డింగ్ వైపే ఉండేటట్టు చూసుకుని ఇలా పెట్టుకుని రఫ్గా అతిగా కటింగ్ చేసుకోకూడదంటే నేను పదే చెప్తాను. ఇలా అంచు అంటే ఇలా కటింగ్ చేసేసుకోవాలి. అతిగా రఫ్గా చేసుకుంటే కనుక మెడ దగ్గర కట్ట కుడతలు వచ్చి బిగినర్స్కి అర్థం కాదనమాట. అది ఎంతవరకు ఉంది ఏంటనేది అర్థం కాక జరుగుతూ ఉంటుంది. అప్పుడు బ్లౌజ్ ఏంటంటే ముడతలు పడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూసారా, నేను అంచు అంటే కటింగ్ చేస్తాను ఎప్పుడు కూడాని. మనకి చెయ్యి తిరగని దగ్గర కొద్దిగా రఫ్ తీసుకున్నా పర్లేదు, కానీ సాధ్యమైనంత వరకు కూడా అలా రఫ్ లేకుండా సమానంగా కట్ చేయడానికే ట్రై చేయాలి. ఎందుకంటే మీరు ఎంతో సమానంగా కటింగ్ చేసినా ఓపెన్ చేసి లైనింగ్ని బ్లౌజ్ పీస్ మీరు పెట్టి మీరు అటాచ్ చేసేటప్పటికి బ్లౌజ్ పీస్ ఇంకా అంచుల వైపు ఎక్కువే వస్తుంది, కానీ తక్కువ అనేది రాదనమాట. చూస్తున్నారు కదా, నేను ఎలా అయితే కటింగ్ చేస్తున్నానో అదే రకంగా పట్టుకుని కటింగ్ చేసుకోవాలి. నాకు కుదరదు కాబట్టి, నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను నా వైపుకి జరుపుకున్నాను. లేదంటే కనుక మీరే తిరిగి కటింగ్ చేసుకోవాలి అంతే తప్ప క్లాత్ని జరపకూడదు. అది ఎక్స్పీరియన్స్ని బట్టి అది ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. తర్వాత ఎలా క్లాత్ జరిపేసినా సరే మీకు ఏమీ కాదనమాట. స్టార్టింగ్లో మాత్రం క్లాత్ జరగకుండా ఉండడానికి ట్రై చేయండి. దాని తర్వాత ఇప్పుడు బ్యాక్ అయిపోయింది కదా, దానిపైనే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. నేను ఈ బ్లౌజ్ వచ్చేసి స్ట్రైట్ బ్లౌజ్ నేను కటింగ్ చేశానండి, అంటే క్రాస్ కట్ కాదనమాట. ఇప్పుడు క్రాస్ కట్ అనుకోండి, ఇక్కడే క్రాస్గా పెట్టేసుకుంటారు, అంతే తేడా. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ని స్ట్రైట్గా పెడుతున్నాను. ఫోల్డింగ్ వైపు ఉండేటట్టు ఇలా పెట్టి కటింగ్ చేసేస్తాను. అదే క్రాస్ అనుకోండి, క్రాస్గా పెట్టుకోండి, అంతే, తేడా ఏమీ లేదనమాట. ఇంకా మనకి పక్కన ఇంకా క్లాత్ మిగిలింది కదా, ఇంకా ఫోల్డింగ్ జరుపుకొని క్రాస్ కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ని ఇలా కరెక్ట్గా పెట్టుకుని చూసారా, ఇంకా ఎంత మిగిలిందో క్రాస్ అన్నా సరే మీకు చాలా ఈజీగా ఏ సైజ్ వాళ్ళకన్నా సరే సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఇలాగే ఈ అంచు అంటే మళ్ళీ
ఇది కూడా ఫ్రంట్ వైపు కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి పై వైపు మిగిలింది ఎక్కడైనా సరే పొడవుగా ఎక్కడైనా క్లాత్ మిగిలితే కనుక వెడల్పుగా అక్కడ మనం షేప్ బెల్ట్ని తీయాలన్నమాట. అది కూడా ఎక్కడ తీయాలి ఏంటనేది మీకు నేను చూపిస్తాను. ఈ రకంగా నెక్ కూడా కటింగ్ చేసేయండి. చూస్తున్నారు కదా, అంచు వైపే నేను కటింగ్ చేస్తాను. మీరు రఫ్గా కటింగ్ చేసి దాని తర్వాత లైనింగ్ని సిల్క్ బ్లౌజ్ కదండి జరిగిపోతుంది, నాకు సరిగా రావట్లేదు ఇవన్నీ అంటున్నారు కదా, వాటన్నిటికీ ప్రాబ్లం ఇదేనమాట. అతిగా రఫ్గా కటింగ్ చేసిన తర్వాత మెడ ఎక్కడ పెట్టాలో షోల్డర్ ఎక్కడ పెట్టాలో తెలియక మీకు నచ్చినట్టుగా లైనింగ్ పెట్టేసి స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏంటంటే కుర్తలు వచ్చేస్తాయి. అది అందాజా తెలియదు అనమాట. అంతే, మనం కరెక్ట్గానే పెట్టామనుకుంటాం కానీ అది కరెక్ట్గా ఉండదు అనమాట. అది ఇది అనుకోండి, నెక్ అంచు కరెక్ట్గా వచ్చేటట్టుగా పెట్టుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా, ఫ్రంట్ వైపు కూడా మనకి కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా మీరు సైడ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి ఏంటంటే హుక్కుల వైపు ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇలా కట్ చేసుకుని ఇప్పుడే సపరేట్ చేసేసుకోవాలి. అలాగే బ్లౌజ్ పీస్ కూడా కటింగ్ చేసేసుకోవాలి. అదే క్రాస్ కటింగ్ అనుకోండి, ఆల్రెడీ అటువైపు కూడా కటింగ్ వస్తుంది కాబట్టి స్పెషల్గా కటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, ఇప్పుడు మనకి హ్యాండ్స్ కూడా ముందే తీసేసుకున్నాం. బ్యాక్ సైడ్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ అనేది ఎక్కడ తీసుకోవాలి ఏంటి అంటే కనుక మనకి చాలా క్లాత్ మిగిలిందండి. ఎక్కడైనా సరే మనం తీసుకోవచ్చు. అయినా సరే ఇంకా మనం క్లాత్ని మిగిల్చుకున్నాము అంటే కనుక వేరే బ్లౌజ్కి క్లాత్ ఏమన్నా మీకు మ్యాచింగ్ అవుతుంది అన్నప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇదే బ్లౌజ్కి ప్రిల్స్ మోడల్ కానీ ఏమైనా కావాలనుకుంటే కనుక చక్కగా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇలా మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత ఇక్కడ చూసారా స్ట్రైట్ కానీ ఇటువైపు తీసారు అంటే కనుక అటువైపు వెడల్పులోనే మీకు ముక్క సేవ్ అవుతుంది. ఈ రకంగా పెట్టుకుని ఈ షేప్ బెల్ట్ని కూడా కటింగ్ చేసేసుకోండి. ముందు వైపు ఎక్కడైనా మీకు వీలుంటే కనుక ముక్కల్ని కటింగ్ చేసిన సైడ్ని ఏమన్నా మీకు వీలుంటే కనుక అక్కడ తీయడానికి ట్రై చేయండి. అక్కడ సరిపోలేదు అని అన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఈ రకంగా తీసుకోవాలి. ఇది డబుల్ ఫోల్డ్లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఒక షేప్ బెల్ట్ని పెట్టి మీరు కటింగ్ చేస్తే 2 పీసులు మీకు వచ్చేస్తాయి అనమాట, 2 వైపులకి కూడా. షేప్ బెల్ట్ ఎప్పుడు కూడా పై వైపు రఫ్గా కటింగ్ చేసుకున్నా పర్లేదు కానీ కింద వైపు మాత్రం లైన్ అనేది స్ట్రైట్గా ఉంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది ఉండదు అనమాట. పై వైపు ఏమైనా సరే ఎక్కువగా బ్లౌజ్ పీస్ మిగిలినా మీరు కటింగ్ చేసుకొని తీసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ రకంగా మనకి కట్టుకునే వైపు కింద కానీ బార్డర్ రన్నింగ్లో వచ్చినప్పుడు అంటే మనకి శారీ బార్డర్ రన్నింగ్లోనే వచ్చేస్తామండి బ్లౌజ్ పీస్ అంతాని. అలా వచ్చినప్పుడు ఈ రకంగా కటింగ్ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలోని ఎక్కువగాని బ్లౌజులు అనేవి మనకి బ్లౌజ్ పీస్లకి బార్డర్లు అనేవి ఇలాగే వస్తున్నాయని ఇలా కటింగ్ చేసుకుని ట్రై చేయండి. అంతే తప్ప ఇటువైపు బార్డర్ ఉంది కదా నేను ఎలా కటింగ్ చేసుకోవాలని బార్డర్ కొంతమంది ఏం చేస్తున్నారంటే బార్డర్ని కట్ చేసుకుని దాన్ని మళ్ళీ అటాచ్ చేసుకుంటున్నారు హ్యాండ్ వైపు అడ్డుగా వస్తుందని. అలా చేయకండి, మొత్తం బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసి హ్యాండ్ తీసేసుకోండి. చూస్తారు కదా, క్లాత్ కూడా చాలా వరకు మిగిలింది. ఇప్పుడు ఇదంతా మనకి బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.